పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 19 మరియు 20 వచనములు. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండడు నా తండ్రి వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడెదరో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్ము యేసు పేరిట హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం అపోస్తుల కార్యంలోని కుటుంబాలు. కుటుంబం సమాజానికి పునాది, దేశానికి బలం. కుటుంబాలు బలంగా ఉన్నప్పుడే సంఘం బలంగా ఉంటుంది. బలహీనంగా ఉన్న సమాజం కుటుంబాలు బలహీనంగా ఉన్నట్టు తెలియజేస్తుంది. అందుకే కుటుంబాన్ని సమాజానికి ఆయుపట్టు అని పిలుస్తూ ఉంటారు. అపోస్తుల కార్యం పుస్తకంలో ఇది కేవలం అపోస్తులు చేసిన పని మాత్రమే కాదు, అపోస్తుల చరిత్ర మాత్రమే కాదు, కానీ కుటుంబాలు ఎలా సువార్తను స్వీకరించాయి, తమ ఇండ్లను దేవునికి ఎలా అంకితం చేశాయి, ఎలా సంఘాలను ప్రతిష్ఠించబడిందో ఈ యొక్క అపోస్తుల కార్యములో మనము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అనేక కుటుంబాలను తాకాడో ఈ అపోస్తుల కార్యములలో మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు మనము సమాజానికి పునాది అయిన, సంఘానికి పునాది అయిన కుటుంబాలు ఎలా పరిశుద్ధాత్మను తాకాడో అపోస్తుల కార్యములోని కొన్ని కుటుంబాలను, 5 కుటుంబాలను మనం తీసుకొని దాని నుండి మన కుటుంబాలకు ఏం నేర్చుకోవచ్చో దాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి కుటుంబము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. మరియమ్మ వారి కుటుంబం. మార్కు అను మారు పేరు గల యోహాను కుటుంబము ఈ మరియమ్మ కుటుంబం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, పేతురు చెరసాల నుండి విడుదలైన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. అక్కడ చాలామంది ప్రార్థించుచుండిరి. నిజమే ప్రియ సోదరి సోదరులారా, మరియమ్మ కుటుంబం ప్రార్థించే కుటుంబం. అందుకే మన కుటుంబాలు కూడా ప్రార్థించే కుటుంబాలుగా ఉండాలి అని ప్రభు ఇస్తున్న సందేశం. ప్రతి కుటుంబం ప్రార్థించినప్పుడు దేవుడు వారి మధ్యలో ఉండి వారికి అనేక వరాలు వసగుతాడంట. పేతురు చెరసాలలో ఉన్నాడని గ్రహించి, పేతురు బంధింపబడ్డాడని గ్రహించి, సంఖ్యలు అతని చేతులకు కట్టబడ్డాయని గ్రహించి
మరియమ్మ ఇంట్లో సంఘమంతా కూడి ప్రార్థన చేసిరి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? పేతురును చెరసాల నుండి అద్భుతంగా విడిపిస్తున్నాడు, బంధకములను తెడుస్తున్నాడు, సంఖ్యలను తెంచుతున్నాడు, చెరసాలను విప్పుతున్నాడు. పేతురును మరియమ్మ ఇంటికి నడిపిస్తున్నాడు. ఇక నుండి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి ప్రియ సోదరుడా సోదరి? నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబ సభ్యులందరూ ఏకమై ప్రార్థన చేస్తే దేవుడు నీ సంఖ్యలను తుడుస్తాడు, నీ సంఖ్యలను విడుదల దయచేస్తాడు, చెరసాలను విప్పుతాడు, బంధకాలను తొలగిస్తాడు. మరి నీవు నీ కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రార్థిస్తున్నావు. ఇప్పుడే దేవుని వాక్యం చదువుకున్నాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తున్నాం. 2 లేక 3 నా పేరిట కూడెదరో అక్కడ నేను వారి మధ్య ఉంటున్నాను అని ప్రభు అంటున్నాడు. కుటుంబంలో ఉన్న 2-3 కలిసి ప్రార్థన చేస్తే మీ కుటుంబంలో దేవుడు ఉంటాడు. మీరు కలిసి ఏక మనసుకులై ఏమి అడిగినా దాన్ని మీరు పొందుకుంటారు. మరియమ్మ కుటుంబం ఏక మనస్కులై పేతురును విడుదల చేయాలని సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు, పేతురును చెరసాల నుండి విడిపించాడు. నీ కుటుంబం త్రాగుడు బానిసత్వంలో ఉందేమో, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు వ్యసనాలతో బానిసత్వంలో ఉన్నారేమో, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కోపము, క్రోధం, మోహంతో జీవిస్తున్నారేమో. ఇలాంటి సందర్భంలో ప్రియ సోదరుడా సోదరి, కుటుంబ సభ్యులందరూ కలిసి దేవునికి ప్రార్థన చేయండి. ప్రార్థన సంఖ్యలను విప్పుతుంది. ప్రార్థన ప్రతి వ్యసనాన్ని పడేస్తుంది. ప్రార్థన మనందరి కుటుంబాలలో అద్భుత కార్యాలను చేస్తుంది. కాబట్టి ఈ మొదటి కుటుంబం మరియమ్మ కుటుంబం ప్రార్థించే కుటుంబం. మరియు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే మార్కు గారు. నిజమే, ఆయన చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల నుండి విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. కుటుంబం అంతా కలిసి ప్రార్థించింది. ఆ మరియమ్మ కుటుంబం విశ్వాస బీజం ఆయనకు కుటుంబంలో పడింది. అది వటవృక్షమై యేసు జీవితాన్ని మనందరికీ అందించే మార్కు సువిశేషకునిగా అతన్ని మలచింది. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, ఈ మరియమ్మ కుటుంబం, మార్క్ యోహాను గారి కుటుంబం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకు విశ్వాసాన్ని చిన్నప్పటి నుండే బోధించండి. వారికి ప్రార్థన చేయడం నేర్పించండి. వారికి పరిశుద్ధ గ్రంథం చదవడం నేర్పించండి. అందుకే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు ఉపదేశించిన ఆజ్ఞలను ఏనాడు మీరు విస్మరింపకుడు, మీ పిల్లలకు దానిని బోధించుడు. నిజమే, తల్లిదండ్రుల బాధ్యత కుటుంబంలో పిల్లలకు విశ్వాసాన్ని ఇవ్వడం. అన్నిటిని ఇస్తారు తల్లిదండ్రులు. పిల్లలకు విద్యనిస్తారు, వైద్యాన్ని ఇస్తారు, ట్యూషన్స్కి తీసుకువెళ్తారు, రిక్రియేషన్ ఇస్తారు, సినిమాలకు తీసుకుని వెళ్తారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని తల్లిదండ్రులారా మీ బిడ్డలకు మీరు ఇస్తున్నారా? ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఆజ్ఞలను మీ బిడ్డలకు బోధిస్తున్నారా? మార్కు తల్లి మరియమ్మ మార్కుకు విశ్వాస బీజాన్ని నాటింది. ఆ విశ్వాస బీజం గొప్పదై ఒక సువార్థికుణ్ణి చేస్తుంది. మన కుటుంబంలో ఉన్న పిల్లలను కూడా విశ్వాసాన్ని అందించుదాం. ఆ విశ్వాసం వారిని బలపరుస్తుంది. ఇది మొదటి కుటుంబం, మరియమ్మ కుటుంబం, ప్రార్థించే కుటుంబం, పిల్లలకు విశ్వాసాన్ని అందించిన కుటుంబం. రెండవ కుటుంబం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాల్లో లిదియా అనే ఒక స్త్రీ కుటుంబం. ఈ లిదియా అనే స్త్రీ ఎవరు అని మనం చూస్తే, ఆమె తయాతీరు అనే నగరము చెందిన స్త్రీ. ఆమె ఊదా వర్ణం గల వస్తువులను అమ్ముకునే ఒక వ్యాపారస్తురాలు. ఆమె తయాతీరా నగరం నుండి ఫిలిప్పు నగరానికి వచ్చి అక్కడ ప్రార్థనా మందిరములో దేవుని వాక్యాన్ని వినాలని వచ్చింది. అక్కడ పౌలు
ఈ లిదియా స్త్రీకి అక్కడ ఉన్న ప్రజలందరికీ వాక్యమును బోధిస్తూ ఉంటే ఆ వాక్యము విన్న లిదియా స్త్రీ యొక్క హృదయం ఏమైందంట అంటే తెరవబడింది. ఆ హృదయం తెరవబడి, దేవుని కృప వలన ఆమె హృదయం తెరవబడి పౌలు బోధన సావధానంగా ఆమె విన్నది. ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం, లిదియా అనే ఆ కుటుంబం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ప్రియా సోదరుడా సోదరి, నీవు నీ హృదయాన్ని తెరుస్తున్నావా? ఆమె దేవుని వాక్యానికి ఆలకించాలని ఆసక్తితో తయతీరా నగరం నుండి ఫిలిప్పు నగరానికి వచ్చి అక్కడ ఆమె దేవుని కృప వల్ల తన హృదయాన్ని తెరచి దేవుని వాక్యాన్ని విని ఆమె జీవితాన్ని మార్చుకుంది. మరి నీ జీవితంలో, కుటుంబంలో నీవు దేవుని కృప వల్ల నీ హృదయాన్ని విప్పుతున్నావా? దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటుందా? వర్షం ఆకాశం నుండి వచ్చినప్పుడు అది రాతి మీద పడితే ఏమవుతుంది? ఆ రాతి మీద ఒక్క చుక్క కూడా నీరు నిలవదంట. కానీ అదే వర్షం భూమి మీద పడినప్పుడు ఏం జరుగుతుంది? భూమిలో ఉన్న విత్తనము మొలకెత్తుతుంది. అలానే దేవుని వాక్యం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు మనం వింటూ ఉన్నాం. పరలోకము నుండి వస్తుందంట దేవుని వాక్యం. ఆ వాక్యం నీ హృదయం మీద పడ్డప్పుడు నీ హృదయం రాతి వలె దేవుని వాక్యాన్ని స్వీకరించకుండా ఉంటుందా, లేక భూమి వలె దేవుని వాక్యాన్ని స్వీకరించి ఫలించేదిగా ఉంటుందా? ఒకసారి పరిశీలన చేసుకో. రాతి హృదయం లాగా నీ హృదయం ఉండకూడదు. ఫారో రాజు హృదయం రాతి హృదయం. దేవుడు ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడాడు మోషే ద్వారా, కానీ ఆయన మారలేదు. కానీ ఈ లిదియా అనే స్త్రీ, ఆ కుటుంబం పౌలు బోధించిన యేసు వాక్యాన్ని విని ఆమె హృదయాన్ని తెరిచింది. రోమీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం మనం వింటున్నాం. వినుట వలన విశ్వాసం పెరుగును. దేవుని వాక్యాన్ని మీరు వింటే మీ కుటుంబంలో విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం మీ కుటుంబంలో అద్భుత కార్యాలను జరిగింపచేస్తుంది. భార్య భర్తల మధ్య కూడా హృదయము కపట హృదయం ఉండకూడదు. వారు తమ హృదయాన్ని పూర్తిగా ఒకరికొకరు విప్పాలి. ప్రేమ హృదయంగా మీ హృదయంలో మారినప్పుడు, కఠిన హృదయం మీ నుండి తొలగించబడినప్పుడు మీ కుటుంబాలు వికసిస్తాయి. అందుకే కుటుంబం నేర్పిస్తున్న సత్యం, ఇదిగో నీ హృదయాన్ని దేవుని వాక్యం కోసం తెరువు. ఇక మూడవ కుటుంబం మనము అపోస్తుల కార్యంలో చూస్తున్న కుటుంబం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 3 వచనములు మరియు 24 నుంచి 26 వచనాల్లో చూస్తున్న కుటుంబం అక్విలా ప్రిసిల్లా కుటుంబం. వీరు కొరింథు నగరానికి చెందిన వారు. వీరు దేవునికి సాక్షులుగా ఉంటున్న కుటుంబం. అపోలో అనే వ్యక్తికి వీరు సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ అపోలో ఎవరు? యూదుడు. అతనికి యేసును గూర్చిన పూర్తి జ్ఞానం లేదు. ఇలాంటి సందర్భంలో వారు అక్విలా ప్రిసిల్లా వీరిద్దరూ దంపతులిద్దరూ ఈ అపోలో అనే యువకుడికి యేసు ప్రభువును గూర్చి పూర్తి జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని స్వీకరించిన అపోలో గ్రీసు దేశానికి వెళ్ళి అక్కడ బహిరంగ వేదికలపై యేసే మెస్సయ్యా అని ఆ దేశములో ప్రకటించాడు.
దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్విలా ప్రిసిలా లాగా నీవు నీ కుటుంబం యేసు ప్రభువుకు సాక్షులై జీవించాలి. అపోస్తుల కార్యములు 1:8 ప్రభు అంటున్నారు, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై జీవించాలి అని తెలియజేస్తున్నారు. మరి నీవు నీ కుటుంబం యేసు ప్రభువుకు సాక్షిగా ఉంటుందా? తెలియని వారికి నీవు నీ కుటుంబం యేసు ప్రభువును పరిచయం చేస్తుందా? నీ జీవితం ద్వారా, నీ జీవిత విధానం ద్వారా, నీవు జీవించే విధానం ద్వారా వీరు యేసు రక్షకుడని నమ్మారు అని ఎవరైనా తెలుసుకుంటున్నారా? ఈ 21వ శతాబ్దంలో ఉన్న రోగం ఏంటంటే, నేను రక్షించబడితే చాలు, పక్కవాడి గురించి నాకెందుకు? కానీ ప్రభు ఇది అనలేదే. నీవు నీ సోదరుని ప్రేమిస్తే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభు అంటున్నాడు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు, నీ ఆత్మను ప్రేమించుకుంటున్నావు. అందుకే నువ్వు రక్షించబడాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. మరి నీవు నీ పొరుగువాన్ని ప్రేమిస్తే యేసే ప్రభువని, యేసే రక్షకుడని, యేసే మెస్సయ్య అని, మన పాపములన్నిటినీ ఆయన పరిహరిస్తాడని, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడని, ఆయన మనల్ని దీవిస్తాడని నీవు పొరుగువానికి తెలియచేయగలవా? ఏదైనా విలువైన వస్తువు ఎక్కడైనా తక్కువ ధరలో దొరుకుతుందంటే దాన్ని మనం కొనుక్కొని రావడమే కాదు, ఆ విలువైన వస్తువును గురించి 10 మందికి చెప్తాం. మరి నేటి విలువైన వస్తువు, ఎప్పటికీ విలువైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. ఆయన గురించి నీవు పక్కవాడికి చెప్పలేవా? ప్రభువుకు సాక్షిగా ఉండలేవా? అక్విలా ప్రిసిలా కుటుంబం వారిద్దరూ కలిసి సాక్షులుగా ఉంటున్నారు. అంటే కుటుంబం అంతా కలిసి దేవునికి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. ఇక 4వ కుటుంబం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 5:1 నుండి 11 వరకు అననీయ సఫీరా అనే ఒక కుటుంబం. వీరిద్దరూ భార్యాభర్తలు. ఆస్తిని అమ్మారు. ఆ రోజుల్లో ఆస్తిని అమ్మగా వచ్చిన పైకాన్ని అపోస్తులకు ఇచ్చేవారు. వీరు కూడా ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత దాచుకొని వీరు మిగిలిన దాన్ని పేతురు కాళ్ళ వద్దకు తీసుకెళ్తున్నారు. అప్పుడు పేతురు అడిగాడు, పరిశుద్ధాత్మతో పరిపూర్ణుడైన పేతురు అడుగుతున్నాడు, ఇదిగో మీరు భూమిని ఇంత వెలకే అమ్మారా? మొదటగా అననీయ అని అడిగాడు, తర్వాత సఫీరా అని అడిగారు. వారిద్దరూ కూడా నిజాన్ని దాచిపెడుతున్నారు, అబద్ధాన్ని ఆడుతున్నారు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఆ అబద్ధమే వారి యొక్క కుటుంబాన్ని కూల్చేసింది. ఈ అననీయ సఫీరా నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నీ కుటుంబంలో నిజాయితీ లేకపోతే కుటుంబం కూలిపోతుంది. భార్యాభర్తల మధ్య నిజాయితీ ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల మధ్య నిజాయితీ ఉండాలి. అబద్ధపు కపటము ఎక్కడ ఉంటే ఆ కుటుంబాలు కూలిపోతాయి. అబద్ధం కుటుంబపు పునాదులను కూల్చేస్తుంది. అబద్ధపు జీవితం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మరి నీ కుటుంబంలో నిజం ఉందా, అబద్ధాలున్నాయా? సామెతల గ్రంథం 12:22 మనం చూస్తున్నాం, అబద్ధములు ఆడు వారిని దేవుడు అసహించుకొనును, కానీ నిజం పలుకు వానిని ప్రీతితో చూచును. మనం నిజాయితీగా ఉంటే దేవుడు ప్రీతితో చూసి మన కుటుంబాలను దీవిస్తాడు. కాబట్టి సత్యానికి మనం సాక్ష్యం ఇవ్వాలి, అంటే మనం సత్యం పలకాలి. భార్యాభర్తల మధ్యలో ఉండే నిజాయితీ ప్రేమ, వారి మధ్యలో ఉండే అసలైన క్షమాపణ, నిజాయితీతో కూడిన క్షమాపణ కుటుంబాన్ని బలపరుస్తుంది. ఇంకా చివరి కుటుంబం, 5వ కుటుంబం, అపోస్తుల కార్యములు 10:1-2 కొర్నేలి కుటుంబము మనం చూస్తున్నాం. ఈ కొర్నేలి ఎవరు అంటే శతాధిపతి, అధికారి. 100 మందికి ఆయన అధికారి. అయినా సరే ఆయనలో మాత్రం గర్వం లేదు. దేవుడంటే భయము, భక్తి ఆయనలో ఉంది. పేదలకు దాన ధర్మాలు చేసిన వ్యక్తి,
ప్రార్థించే వ్యక్తి. అందుకే ఆయన దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, మన దగ్గర చిన్న చిన్న వస్తువులు ఉంటేనే అన్నీ ఉన్నట్టు ఫీల్ అవుతాం. నన్నెవరు ఏమి కదిలించలేరు అనుకుంటాం. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇక నాకు దేవుడు అవసరం లేనిది అని అనుకుంటాం. ఇది చూడండి, కొర్నేలు ఆయన 100 మందికి అధికారి అయినా సరే ప్రభు ముందు తల వంచుతున్నాడు. దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. మరి మన కుటుంబంలో కూడా దర్శనం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో నీకు తెలియాలంటే ఈ కొర్నేలులాగా వినయం కలిగి జీవించుదాం. ప్రభు ముందు మన తల దించుదాం, భయభక్తులు కలిగి జీవించుదాం. అదేవిధంగా కొర్నేలు అనే మాట అర్థం ఏంటంటే బలం, అధికారం అనే అర్థం. అతని బలం అతని దగ్గర ఉండే 100 మంది సైనికులు కాదు. అతని బలం యేసు ప్రభువు. అతని బలం యేసు ప్రభువు. అందుకే యేసు ప్రభువును ఆ కుటుంబం మొత్తానికి ఆయన ఇస్తున్నాడు. మరి నీ బలం యేసు ప్రభువా? నీ బలం బంగారమా, ధనమా, స్నేహితులా, అధికారమా? ఒకసారి పరిశీలించుకో. నీ బలం యేసు ప్రభువు అయినప్పుడే దేవుని ఆత్మ నీ కుటుంబంలో ఉంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ 5 కుటుంబాలు మనకు నేర్పించిన సత్యాలను మరొకసారి నెమరేసుకుందాం. మొదటి కుటుంబము మరియమ్మ కుటుంబం, మార్కు యోహాను గారి కుటుంబం. అది ప్రార్థించిన కుటుంబం. మన కుటుంబాలు ప్రార్థించాలి. అది పిల్లలకు విశ్వాసం అందించిన కుటుంబం. మన కుటుంబంలో కూడా విశ్వాసాన్ని మనము అందించాలి. రెండవ కుటుంబం లిదియా కుటుంబం. దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ధ్యానించిన కుటుంబం. మన కుటుంబంలో కూడా హృదయము తెరవబడాలి, దేవుని వాక్యాన్ని ఆహ్వానించాలి. అక్విలా ప్రిసిలా కుటుంబం యేసుకు సాక్షులై ఉన్న కుటుంబం. మన కుటుంబం కూడా యేసుకు సాక్షిగా జీవించాలి. అననీయ సఫీరా కుటుంబం అబద్ధమాడి నిజాయితీ లేని కుటుంబం. మరి మన కుటుంబంలో కూడా అబద్ధం ఆడితే కుటుంబం కూలిపోతుంది. ఇక చివరిది కొర్నేలు కుటుంబం. అతని బలం యేసు ప్రభువు. అతని బలం బంగారం కాదు, వెండి కాదు. అతని బలం అధికారం కాదు. అతని బలం స్నేహితులు కాదు. మరి మన కుటుంబ బలం కూడా యేసయ్య అయ్యి ఉండాలని ప్రార్థించుదాము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. ప్రభా, ఈరోజు మీరు అపోస్తుల కార్యములలో ఉన్న 5 కుటుంబములను మాకు చూపించారు. దానికి వందనములు, స్తోత్రములు. ప్రభా, మరియమ్మ, మార్కు, యోహాను వారి కుటుంబం వలె మా జీవితము కూడా, మా కుటుంబంలో కూడా ప్రార్థనలో వర్ధిల్లునుగాక. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబము సైతాను బంధకముల నుండి విడుదల పొందుకొనుగాక. లిదియా కుటుంబం హృదయము తెరిచిన కుటుంబం. ప్రభా, మా కుటుంబంలో కూడా మేము దేవుని వాక్యానికి హృదయము తెరవబడునుగాక. దేవుని వాక్యాన్ని పఠించి దీవెనలు పొందుకుందుముగాక. ప్రభా, భార్యాభర్తల మధ్య ఉన్న కపటములను తొలగించండి, అంధకారాన్ని తొలగించండి. అక్విలా ప్రిసిలా కుటుంబంలాగా ప్రభా మీకు సాక్షులై జీవించే కుటుంబంగా మమ్మల్ని మలచండి. అన్యా సఫీరా కుటుంబంలాగా నిజాయితీతో జీవించే వరము మాకు దయచేయండి. అబద్ధములు ఆడకుండా నిజాయితీతో జీవించే వరాన్ని మాకు దయచేయమని వేడుచున్నాం. ప్రభువా, ఇదిగో కొర్నేలి కుటుంబం, అతని బలం నీవే. మా కుటుంబంలో కూడా మా బలంగా నీవే ఉండుము తండ్రి. యేసు ప్రభువా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని నీకు సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రతి అనారోగ్యం తొలగిపోవునుగాక. ఆత్మ బలము కొర్నేలి కుటుంబాన్ని ఆవరించినట్లు పరిశుద్ధాత్మ శక్తి మా కుటుంబమును కూడా ఆవరించునుగాక. ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.